Good morning, students. Ramarao, Pavan Kumar, very good morning. Welcome to LTX classes. Welcome to the Hindu editorial analysis. I hope I am audible. Morning students, Ramarao. Yes, it's clear. I am audible to all of you. Now let me get into the editorial directly. సో బిఫోర్ దట్ మీ అందరికీ వినాయక చవితి ఆఫర్ ఇంకా ఎక్స్టెండ్ చేసాము. వినాయక చవితి బ్లాక్ బస్టర్ వినాయక చవితి ఆఫర్ 20% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇది 15th సెప్టెంబర్ వరకు ఈ ఆఫర్ వ్యాలిడ్. అంటే ఇంకొక 9 days ఉంది. 9 days లోపు మన యాప్లో ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ కోర్స్ అయినా సరే మీరు తీసుకోవచ్చు. బట్ మినిమం పర్చేజ్ వాల్యూ 500 ఉండాలి. ఎనీథింగ్ అబౌవ్ 500 కార్ట్ వాల్యూ ఉన్న ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. సో 99 రూపాయలవి 49 రూపాయల కోర్సెస్కి డిస్కౌంట్లు పెట్టలేదు, ఎందుకంటే ఫీజులు ఆల్రెడీ తక్కువ. ఎనీథింగ్ లెస్ దాన్ 500 రూపీస్ దానికి డిస్కౌంట్స్ లేవు. 500 అండ్ అబోవ్ అనే వాటికి డిస్కౌంట్స్ అనేవి ఉన్నాయి. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ బ్లాక్ బస్టర్ ఆఫర్. అలాగే మన యూపీఎస్సి ఇన్ఫినిటీ ప్రోగ్రామ్, అలాగే ఆప్షనల్ ఇన్ఫినిటీ, యూపీఎస్సి ఇన్ఫినిటీ యాజ్ వెల్ యాజ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ రెండు మనం అందిస్తున్నాము. వీటిపైన కూడా మీకు ఇప్పుడు 20% డిస్కౌంట్ అనేది ఉంది. ఈ డిస్కౌంట్ కూడా మీరు 15th లోపు యూజ్ చేసుకోవచ్చు. సో చాలా ఎక్కువ ప్రైస్ డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్, దీన్ని యూజ్ చేసుకోండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీకు 70,000ది 56,000కి వస్తుంది. ఇప్పుడు సింగిల్ పేమెంట్ చేయాలి, కాకపోతే ఇది 30,000 ప్రోగ్రామ్ కాస్త 24,000కి వస్తుంది with this discount. సిమిలర్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వచ్చేసి 48,000కి, అలాగే టీజీపీఎస్సీ గ్రూప్ 1 వచ్చేసి మళ్ళీ 48,000కి మీకు వస్తుంది. సో ఇవాల్టి ఎడిటోరియల్లోకి ఎంటర్ అయితే టాపిక్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్, టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఏంటంటే ఎ న్యూ లీఫ్. ఏ న్యూ లీఫ్ అంటే మీనింగ్ ఏంటి? ఏ న్యూ బిగినింగ్ అని అర్థం. అంటే ఒక కొత్త బిగినింగ్, ఒక కొత్త చాప్టర్ ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు జరుగుతున్న పద్ధతి వేరు, ఇప్పుడు కొత్త పద్ధతి అనేది మొదలవుతుంది అనే కాంటెక్స్లో మనం ఈ టైటిల్ని అర్థం చేసుకోవచ్చు. సో ఏంటి ఆ కొత్త పద్ధతి అంటే, వీఆర్ కమింగ్ అప్ విత్ న్యూ ఎన్వైరన్మెంట్ ఆడిట్ రూల్స్. ఏ సెట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఆడిట్ రూల్స్ 2025 మనకి వస్తున్నాయి. అందుకనే ఒక న్యూ లీఫ్ అనే పేరుతో దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో ఎన్వైరన్మెంటల్ కంప్లైన్స్ నీడ్స్ టు బీ మానిటర్డ్ ఎట్ ఆల్ లెవెల్స్. సో బేసిక్గా దీని కాంటెక్స్ట్ ఏంటంటే, ఎన్వైరన్మెంట్కి సంబంధించి చాలా రూల్స్ ఉన్నాయి. అంటే మనం ఎంతవరకు పొల్యూషన్ చేయొచ్చు, ఎంతవరకు ఎమిషన్స్ చేయొచ్చు, కంపెనీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, బాధ్యతలు ఏంటి, ఒకవేళ వాళ్ళు అవన్నీ నిర్వర్తించకపోతే ఏం చేయాలి, ఇలాంటి వాటి కోసం రూల్స్ ఉన్నాయి. కానీ మానిటరింగ్ అనేది సరిగ్గా లేదు. దానికోసం మన దగ్గర స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా సరైన మ్యాన్ పవర్ లేకపోవడం, రిసోర్సెస్ లేకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, ఇలాంటి మల్టిపుల్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఎన్వైరన్మెంటల్ కంప్లైన్స్ అనేది మనం అనుకున్నంతగా సాధించలేకపోతున్నాము. కంప్లైన్స్ అంటే అర్థం ఏంటమ్మా? కంప్లైన్స్ అంటే అడ్హియరెన్స్ టు రూల్స్. సో ఎన్వైరన్మెంటల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా ఫాలో అవ్వడంలో మనం ఫెయిల్ అవుతున్నాము. సో కాబట్టి ఇట్ నీడ్స్ టు బి మానిటర్డ్ ఎట్ ఆల్ లెవెల్స్. అట్ ఆల్ లెవెల్స్ దాన్ని మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. డిస్ట్రిక్ట్, పంచాయత్ లెవెల్ నుంచి కార్పొరేట్ లెవెల్ వరకు అన్ని లెవెల్స్లో కూడా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఎన్వైరన్మెంటల్ రూల్స్ ఫాలో అవుతున్నాయా లేదా అని ప్రాపర్గా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం కోసం ఎన్వైరన్మెంట్ ఆడిట్ రూల్స్ అనేవి గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఈ కాంటెక్స్లో ఈ ఎడిటోరియల్ మనం నేర్చుకోవాలి. ఇది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 3 ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ కిందకి వస్తుంది. సో ఏది మీరు చదువుకున్నా సరే మీరు చేయాల్సింది ఏంటమ్మా? మీరు చేయాల్సిందల్లా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిలబస్ మ్యాపింగ్. ఇది ఆర్టికల్ ఏ సిలబస్ కిందకు వస్తుందని మీరు తెలుసుకోవాలి. ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ has brought into effect a set of rules called the Environment Audit Rules that allows the vital activity of environmental monitoring and auditing to go beyond the remit of state pollution control boards. It's a very interesting sentence.
సో ఈ సెంటెన్స్ ఏం చెప్తుంది? ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ హ్యాస్ బ్రాట్ ఇన్ టు ఎఫెక్ట్ అంటే అమల్లోకి తీసుకొచ్చింది. ఏంటది? ఏ సెట్ ఆఫ్ రూల్స్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏంటవి? ద ఎన్వైరన్మెంట్ ఆడిట్ రూల్స్ 2025, ఎన్వైరన్మెంట్ ఆడిట్ రూల్స్ 2025ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏంటి ఆడిట్ రూల్స్? దట్ అలౌస్ ద వైటల్ యాక్టివిటీ, వైటల్ అంటే ఇంపార్టెంట్ అని, ఎనర్జెటిక్ అని, సో సిగ్నిఫికెంట్ అని తీసుకోవచ్చు. వైటల్ యాక్టివిటీ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ మానిటరింగ్ అండ్ ఆడిటింగ్. సో ఎన్వైరన్మెంటల్ మానిటరింగ్ ఆడిటింగ్ అంటే అర్థం ఏంటంటే ఎన్వైరన్మెంటల్ రూల్స్ని కంపెనీస్ ప్రాపర్గా ఫాలో అవుతున్నాయా లేదా అని చెక్ చేయడం. కంపెనీస్ వీటిని ప్రాపర్గా ఫాలో అవుతున్నాయా లేదా అని వెరిఫై చేయడాన్ని, మానిటర్ చేయడాన్ని మనం ఎన్వైరన్మెంటల్ మానిటరింగ్ అండ్ ఆడిటింగ్ అని చెప్పేసి అంటాం. అయితే ఇది ప్రస్తుతం ఎవరు చేస్తున్నారంటే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అనేవి చేస్తున్నాయి. రెమిట్ అంటే రెస్పాన్సిబిలిటీ అనే మీనింగ్లో మీరు తీసుకోవచ్చు. రెమిట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటమ్మా? రెస్పాన్సిబిలిటీ అని, లేదా పరిధి అని, లేదా వాళ్ళ యొక్క కంట్రోల్, వాళ్ళ యొక్క పరిధి, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అనే మోడ్లో మనం తీసుకోవచ్చు. ద టాస్క్ ఆర్ యాక్టివిటీ, అఫీషియల్గా వాళ్ళకి అసైన్ చేయబడ్డ బాధ్యతని మనం రెమిట్ అంటాం. మామూలుగా రెమిట్ అంటే మీకు మనీని పంపించడం, ఓకే, డబ్బులు వేరే వాళ్ళకి రెమిటెన్సెస్ అంటారు చూడండి. విదేశాల్లో పనిచేసుకుంటున్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి డబ్బులు పంపిస్తూ ఉంటారు, దాన్ని రెమిటెన్సెస్ అని అంటాం. అది ఇంకొక మీనింగ్. ఇప్పుడు ఇక్కడ నౌన్ రూపంలో దీని మీనింగ్ ఏంటంటే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అఫీషియల్గా అసైన్ చేయబడ్డ బాధ్యత. రెమిట్ అంటే అఫీషియల్లీ అసైన్డ్ టాస్క్ అని అర్థం. సో ఇది ఓన్లీ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మాత్రమే చూసుకోవడం కాదు, వీ హ్యావ్ టు గో బియాండ్. సో దీనికోసం సెపరేట్ మెకానిజంని క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ రూల్స్ అనేవి తీసుకొస్తున్నారు అనేది ఇక్కడ మనం చూడాలి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. The rules will largely scrutinize whether industrial units are compliant with environmental regulation. సో చెప్పాను మీకు ఈ రూల్స్ యొక్క అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి? లార్జ్లీ దాని ఆబ్జెక్టివ్ ఏంటంటే టు స్క్రూటినైజ్ అంటే ఎగ్జామిన్ చేయడం. దేన్ని? వెదర్ ఇండస్ట్రియల్ యూనిట్స్ ఆర్ కంప్లైంట్ విత్ ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్. ఇండస్ట్రియల్ యూనిట్స్ అనేవి ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్తో కంప్లైంట్గా ఉన్నాయా లేదా, కంప్లై అవుతున్నాయా లేదా, అడ్హియర్ అవుతున్నాయా లేదా అని కన్ఫర్మ్ చేయడం దీని యొక్క ఉద్దేశం. సో రూల్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ ప్రకారం ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా నడుస్తున్నాయా లేదా అని క్రాస్ చెక్ చేయడము దీని యొక్క ప్రధానమైన బాధ్యత, ప్రధానమైన రెస్పాన్సిబిలిటీగా మనం తీసుకోవాలి. ప్రధానమైన మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పటి వరకు భారతదేశంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండడం జరుగుతుంది, కానీ దాన్ని ప్రాపర్గా మానిటర్ చేయడం, మెయింటైన్ చేయడం డిపార్ట్మెంట్స్ ఉంటాయి, కానీ డిపార్ట్మెంట్స్లో మ్యాన్ పవర్ ఉండట్లేదు. సో మ్యాన్ పవర్ ఉండకుండా డిపార్ట్మెంట్స్ ఉంటే మరి ఉపయోగం ఏంటి? ఎన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఉన్నా వాటిలో మెంబర్స్ లేకపోతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎవరు అడ్హియర్ చేస్తారు? ఇలాంటి పరిస్థితి మనం ఫేస్ చేస్తున్నాం. ద ఓవరాల్ ఫ్రేమ్వర్క్ for monitoring and compliance within the existing environmental framework is presently supported by the Central Pollution Control Board. So as of now మనకి ఎగ్జిస్టింగ్ ఎన్వైరన్మెంటల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాన్ని మానిటర్ చేయడానికి ఎవరున్నారంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రీజనల్ ఆఫీసెస్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ అండ్ ద స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ కమిటీస్. సో ఈ సిస్టమ్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో వీళ్ళంతా కూడా ఎగ్జిస్టింగ్ ఎన్వైరన్మెంటల్ ఫ్రేమ్వర్క్ మానిటరింగ్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. దే హ్యావ్ హౌఎవర్ బీన్ ఫేసింగ్, ఇందాక మీకు చెప్పిన పాయింట్ ఇదే. సో వాళ్ళందరూ ఏం ఫేస్ చేస్తున్నారంట? సిగ్నిఫికెంట్ కన్స్ట్రైంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాన్ పవర్, రిసోర్సెస్, కెపాసిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ వాళ్ళు ఫేస్ చేస్తున్న కన్స్ట్రైంట్స్ అంటే కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసే క్రమంలో వాళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్ని ఫేస్ చేస్తున్నారు. ఏ రకంగా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాన్ పవర్ షార్టేజ్ ఒక పక్క ఉంది, రిసోర్సెస్, ఫండ్స్ అండ్ అదర్ రిసోర్సెస్ షార్టేజ్ ఉంది, కెపాసిటీ అంటే స్కిల్ పవర్ షార్టేజ్. ఇక్కడ కెపాసిటీ అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేయడానికి అవసరమైన నాలెడ్జ్ వాళ్ళకు ఉందా లేదా, స్కిల్ వాళ్ళకు ఉందా లేదా, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటికీ కూడా షార్టేజెస్ అనేవి ఉన్నాయి. సో దీస్ లిమిటేషన్స్ హ్యావ్ హ్యాంపర్డ్ దేర్ ఎబిలిటీ టు కాంప్రహెన్సివ్లీ మానిటర్ and enforce environmental compliance across the vast number of projects and industries operating nationwide, said a press statement by the Environment Ministry.
సో ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ రీసెంట్గా రిలీజ్ చేసిన ప్రెస్ స్టేట్మెంట్ మనకి ఏం చెప్తుందమ్మా, ఈ లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో మినిస్ట్రీలో కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్లో కానీ, స్టేట్ కానీ, సెంటర్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ కమిటీస్లో కానీ సర్టెన్ లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ అనేవి దే హ్యావ్ హ్యాంపర్డ్ అంటే అర్థం ఏంటమ్మా, అబ్స్ట్రక్టెడ్ అంటే అబ్స్ట్రక్షన్స్ క్రియేట్ చేస్తున్నాయి. దేనికి, their ability to comprehensively monitor and enforce environmental కంప్లైన్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి, మానిటర్ చేయడానికి అవసరమైన వాళ్ళ ఎబిలిటీని ఇవన్నీ కూడా హ్యాంపర్ చేస్తుంది. హ్యాంపర్ అంటే అడ్డుకుంటున్నాయి అని అర్థం అనమాట. అక్రాస్ ద వాస్ట్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆపరేటింగ్ నేషన్ వైడ్. సో నేషన్ వైడ్ ఆపరేట్ చేస్తున్న డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ ఎన్వైరన్మెంటల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతున్నాయా లేదా అని మానిటర్ చేసి ఈ కంప్లైన్స్ రూల్స్ని ఎన్ఫోర్స్ చేసే క్రమంలో సో కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అందుకనే మేము ఈ కొత్త రూల్స్ తీసుకొస్తున్నాము అని ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ రిలీజ్ చేసిన ప్రెస్ స్టేట్మెంట్ మనకు చెప్తోంది. సో దిస్ స్కీమ్ ఎయిమ్స్ టు బ్రిడ్జ్ ద మ్యాన్ పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్ ఫేస్డ్ బై రెగ్యులేటరీ అథారిటీస్. సో ఈ స్కీమ్ ద్వారా డిఫరెంట్ అథారిటీస్, రెగ్యులేటరీ అథారిటీస్ ఫేస్ చేస్తున్న మ్యాన్ పవర్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్స్ని బ్రిడ్జ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. బ్రిడ్జ్ అంటే ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దేర్ బై స్ట్రెంథనింగ్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ కంప్లైన్స్ మెకానిజమ్స్. సో దేర్ బై స్ట్రెంథనింగ్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ కంప్లైన్స్ మెకానిజంని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఈ రకంగా ఇది దోహదపడుతుంది. కంప్లైన్స్ అంటే అర్థం ఏంటమ్మా, అడ్హెరెన్స్ టు రూల్స్ అనమాట. అది ప్రాపర్గా జరిగేలాగా ఈ రూల్స్ ఉపయోగపడతాయి అని అర్థం. అండర్ ద న్యూ రూల్స్ కొత్త రూల్స్ ప్రకారం ప్రైవేట్ ఏజెన్సీస్ కెన్ గెట్ దెమ్సెల్వ్స్ అక్రెడిటెడ్ యాజ్ ఆడిటర్స్. ప్రైవేట్ ఏజెన్సీస్ ఆడిటర్స్గా అక్రెడిటేషన్ చేసుకోవచ్చు. అంటే ఆడిటర్గా వాళ్ళు సర్టిఫికేషన్ తెచ్చుకోవచ్చు. జస్ట్ లైక్ మనకి చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎలా అయితే ఉంటారో సిఏ కోర్స్ చేసిన వాళ్ళు, అలాగే ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఆడిటర్స్గా వాళ్ళు గవర్నమెంట్ యొక్క అక్రెడిటేషన్ తెచ్చుకొని ఎన్వైరన్మెంటల్ ఆడిటర్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మచ్ లైక్ చార్టర్డ్ అకౌంటెంట్స్, ఎన్వైరన్మెంట్ ఆడిటర్స్ కెన్ గెట్ దెమ్సెల్వ్స్ లైసెన్స్. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎలా అయితే వాళ్ళ కోర్స్ వాళ్ళు కంప్లీట్ చేసి లైసెన్స్ తీసుకుంటారో, అలాగే ఇక్కడ కూడా వీళ్ళు దీనికి సంబంధించిన కోర్సెస్ని కంప్లీట్ చేసి వాళ్ళు కూడా లైసెన్సులు పొంది ఈ డిఫరెంట్ ప్రైవేట్ ఏజెన్సీస్లో పనిచేయవచ్చు. సో ఇది కంప్లీట్గా గవర్నమెంటే చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక రకంగా ఈ ఆస్పెక్ట్ని ప్రైవేటైజ్ చేస్తున్నట్టుగా మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ ఏజెన్సీస్కి దీనికి అప్పచెప్పచ్చు. అండ్ బీ ఆథరైజ్డ్ టు ఇవాల్యుయేట్ ద కంప్లైన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విత్ ఎన్వైరన్మెంటల్ లాస్ అండ్ దేర్ అడ్హెరెన్స్ టు with best practices in the prevention, control and abatement of pollution. అబేట్మెంట్ అంటే తగ్గించడం, అంటే పొల్యూషన్ని తగ్గించడం, కంట్రోల్ చేయడం, రాకుండా ఆపడం అనే విషయంలో బెస్ట్ ప్రాక్టీసెస్కి వాళ్ళు అడ్హేర్ అవుతున్నారా లేదా, అలాగే ఎన్వైరన్మెంటల్ లాస్కి ప్రాజెక్ట్స్ కంప్లై అవుతున్నాయా లేదా అని ఇవాల్యుయేట్ చేయడం కోసం ఈ ఎన్వైరన్మెంట్ ఆడిటర్స్ లైసెన్స్ తీసుకొని అథారిటీ కూడా తీసుకోవచ్చు అని ఇక్కడ అర్థం. ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్ హ్యాస్ ఇన్ రీసెంట్ ఇయర్స్ transcended policing and bookkeeping. Environmental regulation has in recent years, గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్ అనేది హ్యాస్ ట్రాన్సెండెడ్ అంటే అర్థం ఏంటమ్మా, వెంట్ బియాండ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్సెండ్ అంటే గో బియాండ్ అని అర్థం. సో పోలీసింగ్ అండ్ బుక్ కీపింగ్ మరియు బుక్ కీపింగ్ని దాటి వెళ్ళింది. ట్రాన్సెండ్ అంటే మీనింగ్ అంటే ట్రాన్సెండ్ అంటే టు గో బియాండ్ అని అర్థం. పోలీసింగ్ అండ్ బుక్ కీపింగ్ అంటే జరుగుతుందా లేదా ప్రాపర్గా తప్పు జరగకుండా చూసుకోవడాన్ని పోలీసింగ్ అంటాము. బుక్ కీపింగ్ అంటే రికార్డ్ కీపింగ్, ఏం జరుగుతుంది, ఎవరేం చేశారు, రికార్డ్స్ మెయింటైన్ చేసుకోవడం. సో ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్ అనేది గడిచిన కొన్ని సంవత్సరాలుగా దానికి దాటి వెళ్ళింది. ఇట్ వెంట్ బియాండ్ అని అర్థం. ట్రాన్సెండ్ అంటే మీనింగ్ వెంట్ బియాండ్. గివెన్ దట్ హ్యూమన్ కాజ్డ్ క్లైమేట్ చేంజ్ ఈజ్ సీన్ యాజ్ అ ప్రాబ్లమ్ దట్ నేషన్స్ మస్ట్ కలెక్టివ్లీ ఫిక్స్. సో హ్యూమన్ కాజ్డ్ క్లైమేట్ చేంజ్ అంటే మనుషుల వల్ల వస్తున్న ఆంథ్రోపోజెనిక్ అంటాం, ఇందులో మనకి టెక్నికల్ వాడితే ఆంథ్రోపోజెనిక్ అంటే హ్యూమన్ కాజ్డ్ క్లైమేట్ చేంజ్ అనేది ఈ సీన్ యాజ్ ఎ ప్రాబ్లమ్ దట్ నేషన్స్ మస్ట్ కలెక్టివ్లీ ఫిక్స్. దేశాలని కూడా కలెక్టివ్గా కలిసి ఫిక్స్ చేయాల్సిన ప్రాబ్లం ఏంటి, ఆంథ్రోపోజెనిక్ క్లైమేట్ చేంజ్, మనిషి చేసిన పనుల వల్ల వచ్చిన క్లైమేట్ చేంజ్. న్యూ డైమెన్షన్స్ టు ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ హ్యావ్ ఎమర్జ్డ్. సో మనుషులు చేసిన ఈ పని
మనుషులే ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, దేశాలన్నీ కలెక్టివ్గా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ విషయంలో కొత్త డైమెన్షన్స్ అనేవి వచ్చాయి. దస్ audits undertaken by these agencies can also be used for compliance with green credit rules, under which individuals and organizations can gain tradable credits for afforestation, sustainable water management and waste management among other activities. ఇక్కడ చూడండి, thus audits undertaken by these agencies can also be used for compliance with green credit rules. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో గ్రీన్ క్రెడిట్ రూల్స్ కంప్లైంట్స్ కూడా ఈ ఏజెన్సీస్ అండర్టేక్ చేసే ఆడిట్స్ని యూజ్ చేసుకోవచ్చంట. గ్రీన్ క్రెడిట్ రూల్స్ అంటే అర్థం ఏంటమ్మా, ఇక్కడ రాసారు చూసారా, అండర్ విచ్ ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ కెన్ గెయిన్ ట్రేడబుల్ క్రెడిట్స్ ఫర్ ఎఫారెస్టేషన్, సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్. అంటే మనం పొల్యూషన్ చేసేటప్పుడు, ఎమిషన్స్ చేసేటప్పుడు కార్బన్ ఫుట్ ప్రింట్ పెరుగుతుంది. అలా కాకుండా మనం ఎఫారెస్టేషన్ చేసామనుకోండి, చెట్లు గట్టా నాటి, మొక్కలు నాటి మనం అడవుల్ని పెంచామనుకోండి, వాటర్ని సస్టైనబుల్గా మేనేజ్ చేసి వాటర్ వేస్టేజ్ని తగ్గించినప్పుడు కానీ, వేస్ట్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసి వేస్ట్ మేనేజ్మెంట్ని తగ్గించినప్పుడు, వేస్ట్ని ప్రాపర్గా మేనేజ్ చేసినప్పుడు కానీ మనకి కొన్ని గ్రీన్ క్రెడిట్స్ ఇస్తారు. గ్రీన్ క్రెడిట్ అంటే అర్థం ఏంటి అంటే, మీరు ఎన్వైరన్మెంట్కి మంచి చేసే పనులు చేశారు కాబట్టి, అంటే చెడు చేయకపోవడం ఒకటి, మంచి చేయడం ఇంకోటి. మీరు చేసే పని ఎన్వైరన్మెంట్కి మంచి చేసింది కాబట్టి మేము కొన్ని క్రెడిట్స్ మీకు ఇస్తున్నాము. ఈ క్రెడిట్స్ని మీరు అమ్ముకోవచ్చు. ట్రేడబుల్ అంటే అర్థం ఏంటమ్మా, మార్కెట్లో మీరు సేల్కి పెట్టుకోవచ్చు. మరి ఈ గ్రీన్ క్రెడిట్స్ ఎవరు కొనుక్కుంటారు? ఎవరైతే ఎన్వైరన్మెంట్కి హాని చేస్తున్నారో, ఎవరైతే నామ్స్కి మించి బియాండ్ నామ్స్ పొల్యూషన్ చేస్తున్నారో, ఎమిషన్స్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి పెనాల్టీస్ పడతాయి. అలాంటి వాళ్ళు వాళ్ళ పెనాల్టీస్ని, వాళ్ళకి ఏవైతే పెనాల్టీస్ పడుతున్నాయో ఆ పెనాల్టీస్ కట్టడం కోసం ఈ గ్రీన్ క్రెడిట్స్ని పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాడికి పెనాల్టీ పడుతుంది, ఎవడైతే కరెక్ట్గా ఉన్నాడో వాడికి బెనిఫిట్ వస్తుంది. సో ఎన్వైరన్మెంట్కి మంచి చేసే వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళకి వచ్చే గ్రీన్ క్రెడిట్స్ని తప్పు చేసిన వాళ్ళకి అమ్ముకునే అవకాశం కూడా మనం కల్పించడం జరుగుతుంది. వాటిని గ్రీన్ క్రెడిట్ రూల్స్ అంటాం. అయితే ఈ గ్రీన్ క్రెడిట్ రూల్స్ని ప్రాపర్గా ఫాలో అవుతున్నారా లేదా అనేది కూడా ఈ ఆడిటర్స్ చెక్ చేయొచ్చు. ఆ కంప్లైంట్స్ అవుతుందా లేదా అని కూడా ఆడిటర్స్ చెక్ చేయొచ్చు అని చెప్పారు. బియాండ్ ఇండస్ట్రియల్ యూనిట్స్, నియర్లీ ఎవ్రీ కంపెనీ ఇన్ India will have to account for its direct and indirect carbon emissions. ఇండస్ట్రియల్ యూనిట్స్ మాత్రమే కాదు, అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ యూనిట్స్ మాత్రమే, ఇండస్ట్రియల్ యూనిట్స్ మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ కూడా విల్ హ్యావ్ టు అకౌంట్ ఫర్ ఇట్స్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కార్బన్ ఎమిషన్స్. డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ కార్బన్ ఎమిషన్స్కి విల్ హ్యావ్ టు అకౌంట్ ఫర్ అంటే అర్థం ఏంటమ్మా, వాళ్ళు లెక్క క్యాల్కులేట్ చేసుకోవాలి. సో ఎంత అవుతుంది, వాళ్ళు ఎంత చేస్తున్నారు అనేది వాళ్ళ అకౌంటింగ్ మెయింటైన్ చేయాలమ్మా. వాళ్ళు వాళ్ళ ద్వారా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎంత కార్బన్ ఎమిషన్ జరుగుతున్నాయి అనేది చూసుకోవాలి. దానికి తగ్గ పరిహారం కూడా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం అనేది ఉంటుంది. అది అని ఇక్కడ మనకి క్లియర్గా రాశారు. సో ఇక్కడ అకౌంట్ ఫర్ అనే ఎక్స్ప్రెషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇందులో ఈ కాంటెక్స్ట్లో దాని మీనింగ్ ఏంటనేది కూడా మనం చూడాలి. ఎప్పుడైనా పదం నేర్చుకునేటప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో ఆ కాంటెక్స్ట్లో దాని మీనింగ్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీనింగ్ ఏంటి, మెజర్, రికార్డ్ అండ్ టేక్ రెస్పాన్సిబిలిటీ, రెండు విషయాలు. సో వాళ్ళు ఎంత కార్బన్ ఎమిషన్స్ చేస్తున్నారు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ, సో దాన్ని క్వాంటిఫై చేయాలి. అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్. అనే మీనింగ్ మనకి ఇక్కడ వస్తుంది. దిస్ will entail fairly complex accounting practices which are beyond what pollution control board officials can handle. సో ఇక్కడ రాశారా, ఇక్కడ ఏం రాశారంటే దిస్ విల్ ఎంటైల్ అంటే ఇంక్లూడ్. ఓకే, ఇంక్లూడ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అని అర్థం. ఎంటైల్ అంటే. సో దీంట్లో ఏమేమి ఉంటాయి, ఫెయిర్లీ కాంప్లెక్స్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ ఉంటాయి.
ఓకే, చాలా కాంప్లెక్స్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ ఉంటాయి విచ్ ఆర్ బియాండ్ వాట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అఫీషియల్స్ కెన్ హ్యాండిల్. సో ఈ కాంప్లెక్స్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ ప్రస్తుతం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అఫీషియల్స్కి కూడా తెలీదు. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి కూడా తెలియని పరిస్థితి ఉంది. సో కాబట్టి ఎన్వైరన్మెంట్ ఆడిటర్స్ అనేవాళ్ళు మనకు అవసరం అవుతున్నారు. ఎందుకంటే ఎన్వైరన్మెంటల్ అకౌంటింగ్ అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. ఇది ఎమర్జింగ్ పద్ధతి, చాలామందికి దీనిపైన నాలెడ్జ్ అనేది లేదు. సో నాలెడ్జ్ అనేది లేదు కాబట్టి దీనిపైన కూడా అందరికీ అవగాహన కలగాలి. కాబట్టి దానికోసం ప్రైవేట్ ఏజెన్సీస్ పెట్టి అక్రెడిటేషన్ చేయించి వాళ్ళకి లైసెన్సింగ్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్లు గట్రా చేసి దీనిపైన స్కిల్స్ వాళ్ళు బిల్డ్ చేసుకునేలాగా బిల్డ్ చేసుకునే అవకాశాన్ని పరిస్థితులను కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కల్పిస్తుంది యూజింగ్ దీస్ న్యూ ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ లేదా ఎన్వైరన్మెంటల్ రూల్స్ 2025 ప్రకారం. అందుకని ఇక్కడ ఏం రాశారమ్మా, ఇట్ విల్ ఎంటైల్ ఫెయిర్లీ కాంప్లెక్స్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ చాలా ఉంటాయి. అవి ప్రస్తుతం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి హ్యాండిల్ చేసే పరిస్థితి లేదు కాబట్టే మనం ఇవన్నీ తీసుకొస్తున్నాం. హౌఎవర్, ప్రిపేరింగ్ ఫర్ ద ఫ్యూచర్ షుడ్ నాట్ బి అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ కాంప్రమైజింగ్ కోర్ రెస్పాన్సిబిలిటీస్. అయితే గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తు కోసం సిద్ధం అవ్వడం అంటే ప్రజెంట్ మన కోర్ రెస్పాన్సిబిలిటీస్ని మర్చిపోవడం, వదిలేయడం కాదు. సో భవిష్యత్తు కోసం సిద్ధం అవ్వాలి, కరెక్టే. భవిష్యత్తు కోసం సిద్ధం అవుతూనే కోర్ రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. వీ షుడ్ నాట్ కాంప్రమైజ్ ద కోర్ రెస్పాన్సిబిలిటీస్. ఇట్ ఈస్ యూజువల్లీ ఎట్ ద డిస్ట్రిక్ట్, బ్లాక్ అండ్ పంచాయత్ లెవెల్స్ that the most flagrant environmental travesties abound. So it is usually at the district, block and panchayat levels. చూసారా, మనం జనరల్గా హై లెవెల్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేస్తాం, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ మీద దృష్టి పెడతాం. కానీ ఎక్కువగా ప్రాబ్లం వచ్చేది ఎక్కడో తెలుసా మనకి? ఈ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్కి కారణమయ్యేది, ప్రధానంగా ఎక్కువగా కారణమయ్యేది ఎవరో తెలుసమ్మా? బ్లాక్ లెవెల్లోనూ పంచాయత్ లెవెల్లోనూ. అక్కడ మనకి దట్ ఈజ్ వేర్ ద మోస్ట్ ఫ్లాగ్రెంట్ అంటే ఓపెన్లీ రాంగ్ అని అర్థం. ఇట్ వాజ్ ఎ ఫ్లాగ్రెంట్ మిస్టేక్ అంటే క్లియర్గా ఓపెన్గా కనిపిస్తున్న తప్పు అనే మీనింగ్ వస్తుంది. సో ట్రావెస్టీ అంటే అర్థం ఏంటమ్మా? ట్రావెస్టీ అంటే మీకు ఒక ట్రావెస్టీ ఆఫ్ జస్టిస్ అని చెప్పి అంటారు. ఒక హ్యూజ్ ఫెయిల్యూర్ అనే మీనింగ్లో మనం తీసుకోవచ్చు. చాలా మీనింగ్స్ ఉంటాయి ట్రావెస్టీకి. సో ఈ కాంటెక్స్ట్లో ట్రావెస్టీ అంటే మనకి ఎటువంటి మీనింగ్ వస్తుందంటే సీరియస్ వైలేషన్ అనే మీనింగ్లో మనకు వస్తుంది ఇప్పుడున్న కాంటెక్స్ట్ ప్రకారం. బట్ ఇన్ జనరల్ ట్రావెస్టీ అనే దానికి ఏ ఫాల్స్, అబ్సర్డ్, డిస్టార్టెడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ సంథింగ్ అనే మీనింగ్. అంటే ట్రావెస్టీ ఆఫ్ జస్టిస్ అంటే జస్టిస్ సరిగ్గా జరగలేదు, మాకరీ ఆఫ్ జస్టిస్ అనే మీనింగ్లో వస్తుంది, న్యాయం జరగలేదు అనే మీనింగ్. ఇక్కడ మాత్రం ఫ్లాగ్రెంట్ అనే ఇక్కడ ట్రావెస్టీ అంటే ఇక్కడ మీనింగ్ అనేది వైలేషన్ అని, ఆ రూల్స్ని వైలేట్ చేయడం, ఎన్వైరన్మెంటల్ రూల్స్ని ప్రాపర్గా వైలేట్ చేసేది ఎక్కడ అంటే పంచాయత్ మరియు బ్లాక్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్స్లో అని అర్థం. ఫ్లాగ్రెంట్ అంటే ఓపెన్గా అన్నట్టు. సో విచ్ ఎస్కేప్ నోటీస్ యూజువల్లీ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ట్రైన్డ్ స్టాఫ్. అయితే ఇది ఎందుకు ఎవరు పట్టించుకోరంటే ఆ లోకల్ లెవెల్లో, ఆ లెవెల్లో ఈ తప్పుల్ని ఐడెంటిఫై చేసేవాళ్ళు లేకపోవడం వల్ల ట్రావెస్టీ మీనింగ్ చెప్పానమ్మా మీకు. ఐడెంటిఫై చేసేవాళ్ళు లేకపోవడం వల్ల మనకి ఆ ట్రైన్డ్ స్టాఫ్ అనేవాళ్ళు లేని పరిస్థితి వల్ల ఇవన్నీ కూడా ఎస్కేప్ అయిపోతాయి. ద న్యూ రెజీమ్ అంటే సిస్టమ్. కొత్త గవర్నమెంట్ అనే మీనింగ్ ఉంటుంది రెజీమ్కి, సిస్టమ్ అనే మీనింగ్. ఇక్కడ సిస్టమ్, న్యూ సిస్టమ్ ఆఫ్ రూల్స్ ఏదైతే ఉందో మస్ట్ సీక్ టు ఎంపవర్ దెమ్ టు. సో లోకల్ లెవెల్ స్టాఫ్ని కూడా ఎంపవర్ చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్ అనేది కల్పించాలి. ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయి, రెగ్యులేషన్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అని క్రాస్ చెక్ చేసేలాగా వాళ్ళు ఎంపవర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే వాళ్ళకి అవసరమైన ట్రైనింగ్ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది, ఈ కొత్త సిస్టమ్ పైన ఉంది అని అర్థం. ఇదమ్మా ఇవాల్టి ఎడిటోరియల్. చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. జిఎస్ పేపర్ 3 కిందకి మనకి ఇది వస్తుంది. ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ అనే సబ్జెక్ట్లో మనకి దీన్ని తీసుకోవచ్చు. సో రీసెంట్ ఇయర్స్లో ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ యొక్క ఇంపార్టెన్స్ చాలా సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది మనం గమనించవచ్చు. సో కాబట్టి ఏ సబ్జెక్ట్ని కూడా ఆస్పిరెంట్స్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంతసేపు మేము పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జోగ్రఫీ దగ్గర ఉండిపోతామంటే కుదరదు. ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, ఎస్ఎన్టీ అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అన్ని సబ్జెక్ట్స్ని కూడా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. ఏ ఒక్కదాన్ని కూడా మీరు పొరపాటును కూడా నెగ్లెక్ట్ చేయకుండా చదవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది.
బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం మనం అందిస్తున్న కోర్సు బ్యాంక్ ఇన్ఫినిటీ, అలాగే ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ కోసం అందిస్తుంది ఎస్ఎస్సి ఇన్ఫినిటీ. వీటిపైన కూడా తక్కువ ఫీజు, లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో మీకు క్లాసెస్, టెస్ట్లు అన్నీ ఇస్తున్నాము. అయితే ఇది మీకు జాబ్ వచ్చేంత వరకు ఇది 1 year వ్యాలిడిటీ కోర్సు, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఆఫ్లైన్ కావాలంటే వైజాగ్లో అందుబాటులో ఉన్నాయి. సో అలాగే మీకు ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్ అండ్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాను. మెంటర్షిప్ సెపరేట్గా కూడా మీకు అందుబాటులో ఉంది. సో ఇప్పుడు ఆర్టికల్లో టోన్ ఆఫ్ ద ఆథర్ ఏంటి? సో మీరు మొత్తం విన్నారు కాబట్టి మీరే నాకు చెప్పేస్తారు టోన్ ఆఫ్ ద ఆథర్ ఏంటి అని. ఆథర్ టోన్ ఎలా ఉంది? ఈజ్ ఇట్ అలామిస్ట్ అండ్ పెసిమిస్టిక్? పెసిమిస్టిక్గా, నెగిటివ్గా, అర్జెన్సీని క్రియేట్ చేసేలాగా ఉందా? లేదు. అనలిటికల్ అండ్ కాషియస్లీ ఆప్టమిస్టిక్? అనలిటికల్గా కొంచెం కాషియస్లీ ఆప్టమిస్టిక్గా ఉందా? ఎస్. ఆప్టమిస్టిక్గా ఎందుకు ఉందంటే కొత్త రూల్స్ అనేవి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఆప్టమిస్టిక్గా అని చెప్పొచ్చు. ఎస్, సిచ్యువేషన్ అనలైజ్ చేస్తుంది కాబట్టి అనలిటికల్ అని చెప్పొచ్చు. సెలబ్రేటరీ అండ్ అన్క్వశ్చనింగ్? నో. అసలు ప్రశ్నించకుండా కంప్లీట్గా సెలబ్రేట్ చేసేలాగా కంప్లీట్లీ ఆప్టమిస్టిక్గా ఉందంటే లేదు. పట్టించుకోకుండా ఉందంటే అలా కూడా లేదు. సో బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ బి. సో మెయిన్ ఐడియా ఆఫ్ ద ఆర్టికల్ ఏంటి? మీరు చెప్పడానికి ట్రై చేయండి, మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ దిస్ ఆర్టికల్? The importance of green credit trading in India's environmental framework. The importance of green credit trading. దాని మీద మెయిన్ ఐడియా, అది మెయిన్ ఐడియానే, దాని గురించి మాట్లాడారు కానీ అది మెయిన్ ఐడియా కాదు. ద ఫెయిల్యూర్ ఆఫ్, ఇది కంప్లీట్ నెగిటివ్గా ఉంది, అది కూడా కాదు. ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఆడిట్ రూల్స్ 2025 అండ్ దర్ ఇంప్లికేషన్స్ ఫర్ కంప్లైన్స్ మానిటరింగ్. ఎస్, కొత్త రూల్స్ వచ్చాయి. ఇలా కొత్తగా ఏవైనా వచ్చాయంటే వాటిపైన యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది, మెయిన్స్లో కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది. అందుకే కొత్తవి ఏదైనా వస్తే మిస్ చేసుకోకూడదు, చదవాలి. సో అది మెయిన్ ఐడియా ఆఫ్ ద ఆర్టికల్. అండ్ ఆస్పిరెంట్స్ సీసాట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు సీసాట్ ఇన్ఫినిటీ అనే కోర్సు మనం అందిస్తున్నాము. దీంట్లో ఇప్పుడు మీరు చూసినట్టుగా రీడింగ్ కాంప్రహెన్షన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు క్వాంట్ రీజనింగ్ కూడా మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉండాలో అలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫరెన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి లాజికలీ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్? మార్కెట్ బేస్డ్ మెకానిజమ్స్ లైక్ గ్రీన్ క్రెడిట్స్ ఆర్ బికమింగ్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్. సో గ్రీన్ క్రెడిట్ అనేవి ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్లో భాగం అవుతున్నాయని చెప్పడం అనేది ఇన్ఫరెన్స్గా తీసుకోవచ్చా? విత్ ద న్యూ రూల్స్ ఎన్వైరన్మెంటల్ వైలేషన్ అట్ ద డిస్ట్రిక్ట్ అండ్ పంచాయత్ లెవెల్ విల్ ఆటోమేటికలీ రిడ్యూస్. ఇలాంటి పదాలు ఎప్పుడైనా వచ్చినా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. కొత్త రూల్స్ వచ్చాయి కానీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఎందుకు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి? ఏది ఆటోమేటిక్గా జరగదు, మనం ఎఫర్ట్ పెట్టకుండా ఏది జరగదు. సో ఆటోమేటికలీ రిడ్యూస్ అనేది ఎలిమినేట్ చేయండి ఆప్షన్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ విల్ నో లాంగర్, ఇలాంటి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి ఇంక ఏ రోలు ఉండదు అంటున్నారు. సో ఇది ఎలిమినేట్ చేసేయండి. ఎక్స్ట్రీమ్ ఆప్షన్స్ ఇన్ఫరెన్స్ అండ్ అజంప్షన్ క్వశ్చన్స్లో 99.99% కరెక్ట్ అవ్వవు. ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ, అసలు దీని గురించి డిస్కషనే జరగలేదు, ఫస్టా, సెకండా, థర్డా. సో ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. సో బెస్ట్ ఆన్సర్ ఇస్ ఏ. మార్కెట్ బేస్డ్ మెకానిజమ్స్ లైక్ గ్రీన్ క్రెడిట్స్ కూడా మనకి ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్లో భాగం అవుతున్నాయి అని మనం చెప్పొచ్చు. ఇది మనకి మెన్షన్ చేయడం అనేది కూడా జరిగింది. ఎక్స్ప్లిసిట్గా స్టేట్ చేయనప్పటికీ కూడా గ్రీన్ క్రెడిట్ రూల్స్ని కూడా మానిటర్ చేయాలి అన్నారు. సో కాబట్టి మరి మానిటర్ చేయాలి అంటే అవి కూడా మన దగ్గర మన దాంట్లో అవి ఆ మెకానిజమ్స్ మన ఇండియన్ కాంటెక్స్లో, ఇండియన్ ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్లో భాగం అవుతున్నాయి అని అర్థం. ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్లో అది భాగం అయితేనే కదా మానిటర్ చేస్తాం, లేకపోతే ఎలా మానిటర్ చేస్తాం? మనం మానిటర్ చేయలేం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ అండర్లైజ్ ది ఆథర్స్ ఆర్గ్యుమెంట్? ఆథర్స్ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తున్న అజంప్షన్స్ ఏంటి అంటే, ప్రైవేట్ ఆడిటర్స్ విల్ యాక్ట్ ఇన్ ఏ ట్రాన్స్పరెంట్ అండ్ ఇంపార్షియల్ మేనర్. ప్రైవేట్ ఆడిటర్స్ ట్రాన్స్పరెంట్గా ఇంపార్షియల్ మేనర్లో ప్రవర్తిస్తారు అనే అజంప్షన్ ఆథర్ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తుందా? ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ బీన్ ద మేజర్ హర్డిల్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఎన్విరాన్మెంటల్ గైడెన్స్. సో మ్యాన్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేవి ఎనఫ్ లేవు, అందుకోసమే కొత్త రూల్స్ తీసుకొస్తున్నారని మనం చెప్పొచ్చు డెఫినెట్గా. గ్రీన్ క్రెడిట్ ట్రేడింగ్ విల్ ఎలిమినేట్ అనే పదం ఎప్పుడు కూడా పక్కన పెట్టండి. ఎక్స్ట్రీమ్ ఆప్షన్స్ 99.99% కరెక్ట్ కాదు. పంచాయత్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆల్రెడీ ఎడిక్వేట్లీ ఎక్విప్. అసలు ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది? సో అడిక్వేట్గా ట్రైనింగ్ వాళ్ళకి లేదు. పంచాయత్ లెవెల్ అండ్ బ్లాక్ లెవెల్లో ఆల్రెడీ చెప్పారు. సో ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో బిట్వీన్ ఏ అండ్ బి ఏది బెస్ట్ ఆన్సర్? ఏ అనేది ట్రాన్స్పరెంట్గా ఇంపార్షియల్గా ఉంటారని ఎవరికి తెలుసు? నోబడీ నోస్. అది అజంప్షన్ కాదు. ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి ఎన్వైరన్మెంటల్ కంప్లైంట్స్ని ఎన్ష్యూర్ చేయడంలో మేజర్ హర్డిల్, అందులో డౌట్ లేదు. సో అది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఆన్సర్ ఇస్ బి. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో వచ్చే అవకాశం ఉన్న
క్వశ్చన్ ఇది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఎన్వైరన్మెంట్ ఆడిట్ రూల్స్ 2025. కొత్తగా వచ్చే రూల్స్ కానీ, చట్టాలు కానీ, జడ్జిమెంట్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. They allow private agencies to get accredited as environmental auditors to monitor compliance and environmental laws. Absolutely correct. So private agencies accreditation చేసుకొని మానిటర్ చేయొచ్చు. These auditors can also evaluate projects for compliance under green credit rules. Yes, green credit rules compliance ని కూడా వాళ్ళు evaluate చేయొచ్చు. ఇది కూడా డిస్కస్ చేసాం. The rules completely replace స్టేట్ మరియు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ని రీప్లేస్ చేస్తాయా? నో, అలా రీప్లేస్ చేయవు. సో సప్లిమెంట్ చేస్తాయి, కాంప్లిమెంట్ చేస్తాయి. సో ఆన్సర్ ఈజ్ 1 and 2 ఓన్లీ. సో ఇది మీరు ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము, టెస్ట్ సిరీస్ మన దగ్గర ఉన్నాయి. దీని ద్వారా మీరు మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకొని యూపీఎస్సీ సక్సెస్ని సాధించవచ్చు. సో దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బై.